కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకైనా క్లియరెన్స్ తెచ్చారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలవరం కావేరీ లింక్ అయిన తర్వాత గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయా అని నిలదీశారు. ఇంకా గోదావరిలో 139 టీఎంసీలకు సిడబ్ల్యూసీలో అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 213 టీఎంసీలు గోదావరిలో తెలంగాణ కోల్పోవలసి వస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కన్నా క్లియరెన్స్ తెచ్చిందా? మీరు ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరీ లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? తెలంగాణ మేము పదే పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు? అది ఏమి పట్టించుకుంటలేదు. మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతుంది.